యోనాతాను గురించి చెప్పాలంటే యోనాతాను ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. దావీదుకి ప్రాణ స్నేహితుడు. ఈరోజున ప్రభువు కూడా ఒక మాట చెప్తున్నాడండి, మీరందరూ నా స్నేహితులు అంటున్నాడు. ఏ దేవుడైనా సరే ఈ లోకానికి వచ్చి, ఏ దేవుడైనా సరే ఈ లోకానికి వచ్చి మీరు నా స్నేహితులని ఎవరన్నా ఎప్పుడన్నా అన్నారా? ఓరి భక్త, ఓరి నరుడా అని పిలిచేటువంటి వారు ఉన్నారు, కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మీరు నాకు మిత్రులు, మీరు నాకు ఫ్రెండ్స్ అంటున్నాడు. యోహాను సువార్త 15:14. యోహాను సువార్త 15:14. నేను ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. అందరూ నాతో ఈ మాటలు చెప్పండి. నేను ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. ఈరోజున దేవునితో మనం సహవాసం చేయాలండి. లోక స్నేహం చేయుట దేవునికి ఇష్టమైన కార్యం కాదు. లోకంతో స్నేహం చేయుట పరిశుద్ధులైనటువంటి దేవునికి ఇష్టం కాదు. వ్యభిచారులారా, ఆ మాట చాలా భయంకరంగా ఉంది కదా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం చేయటం ఏంటి? లోకంలో ఉన్నదేంటి? లోకంలో ఏముందండి? వాట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్? లోకంలో ఏముంది? దేవుని లేఖనం చెప్తున్నాయి, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. లోకంలో ఈ మూడు తప్ప ఇంకేమి లేవండి. ఎక్కడ చూడండి శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. శరీరంతో పాపాన్ని చూడాల, శరీరాశ. నేత్రంతో చూసిన దాన్ని శరీరంతో అనుభవించాల. ఆ తర్వాత జీవపటంబం. ఈ మూడే ఈ లోకంలో ఉన్నాయి. ఆలోచన చేయండి. ఆదాము అవ్వలు కూడా మోసపోయింది ఈ మూడిటికే. సాతానుడు, దుష్టుడు ఏదైనా వనంలోకి తీసుకొచ్చిన 3 తంత్రాలు, 3 అస్త్రాలు, 3 వెపన్స్ ఇవే. చూడు ఆ పండు ఎంత రమ్యంగా ఉందని చెప్పి నేత్రాశలో పాడేశాడు ఫస్ట్. ఆ తర్వాత నేత్రాలతో చూసిన తర్వాత ఎంతకాలం నేత్రాలతో చూస్తావు, అనుభవించు, దాన్ని తినన్నాడు. నువ్వు తింటే ఏమైపోతావు తెలుసా? నీవు దేవుడు అయిపోతావు అని చెప్పి జీవపు డంబాన్ని కూడా పెనిట్రేట్ చేశాడు. తన హృదయంలోకి 3 భయంకరమైన అస్త్రాల్ని ఆ అవ్వం మీదకి వదిలాడు. ఆ 3 అస్త్రాలకి పడిపోయింది. ఈ రోజున యవనస్తులు నేత్రాశలో పడిపోతున్నారు. చూడటం తప్పేం కాదు, నువ్వు చేయట్లేదు కదా, చూడు అని చెప్పి మొదట చూడమంటాడు. తప్పని ఎవరన్నారు? నేత్రాలతో చూడు, నువ్వు చేయవు కదా అని చెప్పి మొదట నేత్రాలతో చూపించడం మొదలెడతాడు. యవన కాలంలో టీనేజ్లోకి రాగానే మొబైల్ ఫోన్లో వేరే వేరే దృశ్యాలు చూడటం ప్రారంభిస్తాడు. సాతాను నేత్రాశకు లోనయ్యేలాగా ఆకర్షిస్తాడు. ఒకవేళ సాతానుడు ఏదైనా సరే వాడు అద్భుత రీతిగా బాగా చిత్రీకరించి వాడు నిజంగా ఒక విషయాన్ని దానికి మసాలా స్పైస్ యాడ్ చేసి మనుషులకి ఎంతో అద్భుత రీతిగా స్క్రీన్ ప్లే ఇచ్చి చూపిస్తూ ఉంటాడు. మొదట చూస్తావు చూడటం ఏంటి తప్పు అని అనుకుంటావు. కొన్ని రోజుల తర్వాత కళ్ళతో చూసిన పాపాన్ని శరీరంతో చేయాలనుకుంటావు. 2వ అస్త్రాన్ని సాతానుడు ప్రయోగిస్తాడు. యవనస్తులారా చూడండి, ఏం ప్రాబ్లం లేదు, చూడకపోతే మీకు జ్ఞానం ఎలా కలుగుతుంది? చూడకపోతే రేపొద్దున పెళ్ళైన తర్వాత నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తావు, అందుని బట్టి చూడు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుందని అనేక యవనస్తులతో ఈరోజు గేమ్ ఆడేస్తున్నాడండి. యవనస్తులు అవి చూసి వాళ్ళ సెన్సిటివిటీని కోల్పోయి భయంకరమైనటువంటి పతనా స్థితికి యవనస్తులు చేరిపోతా ఉన్నారు. వారిలో ఉన్న మౌలిక సూత్రాలు కోల్పోతా ఉన్నారు. ఒక సందర్భంలో నేను బెంగళూరులో ఇలాగే ఒక కాలేజ్లో మాట్లాడుతున్నాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ సమస్యను చెప్పాడు. అయ్యా, గతించిన 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క భయంకరమైనటువంటి బ్లూ ఫిల్మ్స్కి నేను అడిక్ట్ అయిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏ ఒక్కరిని పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను. నా తల్లిని, నా చెల్లిని, నా బంధువులు ఏ ఒక్కరిని కూడా పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను. స్త్రీని పరిశుద్ధంగా చూడలేకపోతున్నాను. ఇది నా సమస్య అన్నాడు. ఈ రోజున అలాంటి ఫిల్మ్స్ చూడటం వల్లే కదా తనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, సెన్సిటివిటీని కోల్పోయాడు, నైతిక విలువలు కోల్పోయాడు ఆ వ్యక్తి. నేను చెప్పాను, నా ప్రభువుకు అసాధ్యమైనది కూడా లేదు. నీ హృదయాన్ని ఆయన శుభ్రపరుస్తాడు, నీ హృదయాన్ని మళ్ళీపరుస్తాడు. యేసేకి నీ జీవితాన్ని, హృదయాన్ని ఆయన పవిత్రపరుస్తాడు. నీ జీవితాన్ని ఆయన క్లెన్స్ చేస్తాడు రక్తము చేత అని చెప్పిన తర్వాత నేను ఆ వ్యక్తికి కొంతసేపు కౌన్సిలింగ్ ఇచ్చాను. నా వర్తమానాలు చూడమని చెప్పి ఆ వ్యక్తికి నా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేశాను. ఒక 4 రోజులైన తర్వాత నాకు కాల్ చేసి, దైవజనుడా, ఆ భయంకరమైన పాపం నుంచి దేవాదేవుడు నాకు విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు మాట చెప్పాను తెలుసా? దేవునికి అసాధ్యమైనది కూడా ఏది కూడా లేదు. ఒకవేళ నీ అంతరంగాన్ని శుద్ధిపరిచేటువంటి వాడు, నీ యొక్క హృదయాన్ని శుభ్రపరిచేటువంటి వాడు దేవాదేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ఒక మాట నేను చెప్తున్నాను. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడమము, లోకంతో స్నేహం చేయడం ద్వారా దేవునికి మనం విరోధులు అయిపోతాం. దేవునితో మనము వైరమని మీరు ఎరుగరా? లోకంతో సహవాసం చేసేటువంటి నా ప్రియ జనులారా, మీరు దేవునికి వైరమైపోతారు.
దేవుడు మీకు శత్రువు అవుతాడని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉంది. ఈ రోజున దేవునితో మనం సహవాసం చేయాలండి. యోబు ఒక మంచి మాట అంటాడు, యోబుతో సహవాసం చేసినటువంటి వాడు, ఆయనతో సహవాసము చేసిన యెడల మనకు మేలును అలాగనే సమాధానం కలుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయనతో సహవాసము చేసిన యెడల మనకు మేలును అలాగనే సమాధానం కలుగునని దేవుని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎస్, యేసయ్యతో సహవాసం చేస్తే మనకు కలిగేటువంటిది ఏంటో తెలుసండి? మేలు. యేసయ్యతో సహవాసం చేస్తే మనకు సమాధానం, శాంతి. మేలు కోసం ఈరోజు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి. మేలు కోసం ఈ రోజున చేయనటువంటి కార్యక్రమాలు లేవు. ఎవరో వచ్చారు, మేలు కలగాలంటే నీ యొక్క పేరులో దోషం ఉందయ్యా, ఆ దోషాన్ని నువ్వు నివారణ చేసుకోవాలంటే కట్టు 10,000 రూపాయలు, నీ యొక్క పేరుకు దోష నివారణ చేస్తాం, పేరు మార్చేస్తాం అంటే పేరు మార్చేసుకుంటున్నారు. మేలు ఏం కలగట్లా. నీకు మేలు కలగపోవడానికి నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వాస్తు సరిగ్గా లేదయ్యా. ఉండాల్సిన చోట్ల ఆ కిటికీలు లేవు, ఉండాల్సిన చోట్ల తలుపులు లేవు, ఉండాల్సిన చోట్ల స్లాబులు లేవు. అందుని బట్టి నీకు మేలు జరగట్లేదు. మార్చేసుకో. అప్పు చేసన్న 6 లక్షలు 7 లక్షలు పెట్టేసి నీ గృహాన్ని మార్చేసుకో, మేలు జరుగుతుందంటే అప్పు మిగులుతుంది కానీ మేలేం జరగట్లా. మేలు కలగటం కోసం ఎవడ పడితే నీతో ఆడేసుకుంటున్నాడు. మేలు కలగాలంటే ఆశ నీలో ఉంది కదా, ఆశని బేస్ చేసుకుని అనేక మంది క్రైస్తవుల్లో కూడా లేకపోలేదండి, క్రైస్తవుల్లో లేకపోలేదు. నీ యొక్క అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుని చాలా మంది ప్రవచనాల పేరు మీద వచ్చి మోసం చేస్తున్నారు. జాగ్రత్త. మేలు ఎప్పుడు కలుగుతుంది? మేలు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు మేలును అలాగనే సమాధానం. ఒక ఊరిలోనటండి ఒక భిక్షగాడు ఒక చెట్టు ప్రక్కన ఉన్నాడు. చెట్టు త్వరలో నివసించేటువంటి వాడు చెట్టు దగ్గర. ఒకరోజు ఆ చెట్టు త్వరలోంచి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. ఆ చెట్టు త్వరలోంచి ఏమి వచ్చేస్తున్నాయి? నీళ్ళు వచ్చేస్తుంటే ఇంకేంటి, ఈయన మామూలుడు కాదు, ఈ భిక్షగాడు ఆ బెగ్గర కాదు, సాక్షాత్ ఎవరో బాబాజీ అనుకుని ఆ త్వరలోంచి వస్తున్న నీటిని కూడా తాగేయటం మొదలెట్టారండి. ఆ నోట ఈ నోట నీళ్ళన్నీ కూడా తాగేస్తున్నారు. ఇంకా తాగేస్తుంటే ఆ రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అనేక మంది కార్లు వేసుకుని వచ్చి ఆ నీళ్లు తాగేయటం, మరలా ఆ బాటిల్స్లో తీసుకెళ్ళిపోవటం, అందరికీ పంచిపెట్టేయటం. మరి పోలీసులు ఒకసారి రంగప్రవేశం చేశారు. ఏంటి ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది అని ఆలోచన చేస్తే ఆ పట్టణంలో అంటే చాలా పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉంటాయట, మన విజయవాడ డ్రైనేజీ లాగా. ఆ డ్రైనేజీలు బాగా స్టోరేజ్ బాగా ఫిల్ అయిపోయి ఎక్కడి నుంచి రావాలో తెలియక ఈ చెట్టు త్వరలో కొంత గ్యాప్ ఉందండి. చెట్టు త్వరలో ఏముంది? కొంత గ్యాప్ ఉందినేటప్పటికి ఆ డ్రైనేజీలో వాటర్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? ఈ చెట్టు త్వరలోంచి వచ్చేస్తున్నాయి. మహానుభావులు ప్రజలందరూ ఏమనుకున్నారు? ఈయన ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడి నుంచి ఏమొచ్చేస్తుంది? శుద్ధ జలం. ఇంకా మన క్రైస్తవులు అంటే జీవజలం వచ్చేస్తుందని చెప్పి తాగేశారు. నానా విరోచనాలు, నానా వాంతులు, నానా డయేరియాలు తప్ప ఇంకేమీ లేదు. ఆలోచన చేద్దాం. మేలు కోరకు ఎక్కడికెడితే అక్కడ పరిగెత్తకండి. ఈరోజున బైబిల్ వాక్యాన్ని మీరు అనుసరించండి. ఏం చేస్తే మనకు మేలు జరుగుతుందో బైబిల్లో క్లియర్గా ఉంది. ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలును అలాగనే సమాధానం కలుగుతుంది దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే నీకు మేలు కలగదని దేవుని లేఖనం సెలవిస్తుంది. దాని నుంచి మనం బయటికి రాం, కానీ వేరే ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా వెతుక్కుంటూ ఉంటాం. ఈరోజున దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు అలాగనే సమాధానం కలుగుతుంది. టీవీ 9లో ఒకసారి నేను వార్తలు చూస్తున్నానండి. చాలా ఇంట్రెస్టింగ్గా వార్తలు చూస్తుంటే ఒక వార్త వచ్చింది. అదేంటంటే వరుసగా ఇలా స్త్రీలు పడుకున్నారు. ఏమంటే ఒక పబ్లిక్ ప్లేస్లో స్త్రీ అలా పడుకోవడం సభ్య సమాజానికి ఏ విధమైనటువంటి మంచి పాఠం ఏమి నేర్పించదు. వరుసగా పడుకున్నారు సుమారుగా 70-80 మంది. ఆ 80 మంది పొట్టల మీద నుంచి ఒక అయ్యగారు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇంతకీ మనం ఆ సీన్ కట్ చేస్తే ఏంటంటే ఆయన పేరు తొక్కుడు బాబా. ఆయన పేరేంటి? తొక్కుడు బాబా. నేను టీవీ 9 ప్రచురం చేసినటువంటి వార్తనే చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఏమైనా కట్ చేసుకుని వేసుకోవాలంటే కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. సో వారు ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చెప్పిన ప్రచారం ఏంటంటే, నా చేత మీరు తొక్కించుకుంటే మీకు మేలు కలుగుతుంది, గర్భఫలాలు లేనిటువంటి వారులారా ఈయన దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ చేత ఉదరం మీద తొక్కించుకుంటే మేలు కలుగుతుంది అని ప్రచారం చేస్తే చాలా మంది అమాయకులు వెళ్ళి అక్కడ వరుసగా పడుకుంటే అయ్యగారు తొక్కుతా ఉన్నాడండి. నాకు అనిపించింది, ఏమండి ఎవరికైనా గర్భఫలం ఉంటే ఆ తొక్కుడు ద్వారా ఉన్న గర్భఫలం పోద్ది కదండి, అంతేనా కదా? గర్భఫలం వస్తుందా? ఆలోచన చేయండి. ఈ రోజున సమాజం ఎంత అవివేకంతో ఉన్నారు. మేలు కలగాలంటే నిజ దేవుని దగ్గరికి రావాలి. మేలు కలగాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే మేలు జరుగుతుంది. నీ జీవితంలో మేలు చేసేటువంటి దేవుడు ఉపకారి, అందరికీ ఉపకారం దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన దగ్గర రావడం ద్వారా సమాధానము. మనసులో అతక్క, భార్యాభర్తల మధ్య మనసులో అతక్క, అలా ఏదో యాంత్రికంగా బ్రతికేస్తున్నారా? సమాజానికి ఏదో భార్యాభర్తల్లో ఉండాలని బ్రతికేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు, కానీ ఇద్దరు మనసులో అతకనటువంటి వారు,
ఇద్దరు మనసులు కలనటువంటి వారు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. సమాజంలో అతని ఆఫీసులో బాస్కి ఆయనకి పడదు, కానీ ఏదో వెళ్ళాలి చేయాలి తప్పించి ఇద్దరు మనసు అతకలేనటువంటి పరిస్థితి. నీ సేవకుడికి నీకు అతకలేనటువంటి పరిస్థితి, సంఘములో ఒక సంఘ పెద్దకి నీకు అతకలేని పరిస్థితి ఉందా? దేవుడు నిన్ను బట్టి హర్షించట్లేదు. నువ్వు స్థితిని మార్చుకోవాలి, సమాధాన పడాలని దేవుడు లేఖనాలు చెప్తున్నాయి. ఆయన నీలో ఉంటే సమాధానం నీలోకి వస్తుంది, సమాధానపు ఆత్మ నీలోకి వస్తుంది. దేవుడు నీలో ఉంటే వచ్చేటువంటి తెలుసా, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు సమాధానాన్ని కోరుకుంటాడు. దావీదు ఎప్పుడు కూడా సౌలుతో సమాధానాన్ని కోరుకున్నాడు. అతను చంపడానికి వచ్చినా సరే దావీదు ఎప్పుడు సమాధానం కోరుకున్నాడు, కానీ ద్వేషంతోనూ అసూయతో నింపబడినటువంటి వాడు సౌలు అంతకంతకు సౌలు పాడైపోయాడు, అంతకంతకు సౌలు నీరసల్లిపోయాడు. కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లును అని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు సమాధానం కోరుకుంటాడు. అలా సమాధానం కోరుకున్నటువంటి వాడు రోజు రోజుకి వర్ధిల్లుతాడు. సమాధానం కోరుకున్నటువంటి వాడు అంతకంతకు ఏమవుతారో దిగజారిపోతారనేటువంటి సత్యాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దైవ జనాంగం, దేవుడు మాట్లాడుతున్నాడు. శాంతి ఎలా కలుగుతుంది, సమాధానం ఎలా కలుగుతుంది? తీర్థయాత్రలు చేయడం ద్వారా సమాధానం కలుగుతుందా, శాంతి కలుగుతుందా? వ్రతాలు, నోములు, పూజలు, పునస్కారాలు, ఆ హోమాలు, ఆ యాగాలు ఇవి చేయడం ద్వారా మనిషికి శాంతి కలుగుతుందంటే ఇంకా భారం అధికమైపోతా ఉంది. భక్తి చేయడం ద్వారా ఇంకా భారం అధికమైపోతుంది. కానీ ఎవరైతే సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారో వారు శాంతిని పొందుకుంటారు. హల్లెలూయా. కమ్ అన్టు మీ, ఐ విల్ గివ్ యు రెస్ట్. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు. లోకం కూడా శాంతిని ఇస్తానంటది, అది తాత్కాలికమైంది. కానీ నేను ఇచ్చేటువంటి ఆనందం శాశ్వతమైనది. మీ హృదయంలో కలవరపడనివ్వద్దు. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్. నీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. నీ హృదయాన్ని ఆయన అంటాడు వెరవనీయకుడి. కంగారు పడొద్దు, నీ హృదయాన్ని కంగారు పడవద్దు. ఈరోజు శాంతి ఇచ్చేటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. డబ్బు మనిషికి శాంతిని ఇవ్వలేదండి. ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? డబ్బు ద్వారా నిజంగా శాంతి వస్తే ఎవరు ఆత్మహత్య చేసుకోరు. ఎంటర్టైన్మెంట్ నిజమైన శాంతిని ఇవ్వదు. సినిమాలు చూడటం ద్వారా నిజమైన శాంతి నువ్వు పొందుకోలేవు. జబర్దస్త్ చూడటం ద్వారా నిజమైన శాంతి నువ్వు పొందుకోలేవు. లేకపోతే ఏదో స్టాండప్ కామెడీలు చూడటం ద్వారా నీకు నిజమైన శాంతి, ఆనందం రాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర నిజమైనటువంటి ఆనందం. హల్లెలూయా. ఏ షో అయినా సరే నీకు ఇచ్చేది ఒక గంట, ఒక అరగంట, మహా అయితే 3 గంటలు ఏదో తాత్కాలిక ఆనందాన్ని, ఉపశమనాన్ని పొందుతామో కానీ మరలా నీ సమస్యలన్నీ కూడా అది యథాస్థానంలో ఉంటాయి. త్రాగుడు తాగటం ద్వారా కొంత శాంతిని అనుభవిస్తున్నానండి, నా బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాను సార్ అని మీరు అనొచ్చు. సో మరలా మత్తు దిగిపోయిన తర్వాత నీ సమస్యలు ఏమన్నా సరే తగ్గిపోతున్నాయా? నీకు శాంతి ఏమైనా కలుగుతుందా? ఇంకా పైపెచ్చి నీ జీవితంలో అశాంతి మొదలవుతుందే. కుటుంబ సభ్యుల నుంచి, పిల్లల దగ్గర నుంచి, భార్య దగ్గర భయంకరమైన పేదరికం నీ జీవితంలో కలుగుతా ఉంది. గొప్ప అశాంతితో నింపడుతున్నావు. ఈ రోజున అశాంతితో ఉన్నట్లయితే ప్రయాసపరి భారం మోసుకున్న సమస్య జనులారా, నా ఎద్దుకు నేను మీకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు. దేవాదేవుడు మేలుతో మాత్రమే కాకుండా నువ్వు శాంతి సమాధానాలతో నింపగలిగినటువంటి వాడు. ఈ ప్రపంచంలో మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను చనిపోయినా సరే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదండి. చనిపోయి సుమారుగా 10 సంవత్సరాలు దాటింది, కానీ ఆయన క్రేజ్ తగ్గల. ఆ యవనస్తుల్లో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ తగ్గల. చచ్చిపోయినా సరే ఆయన్ని వీరాభిమానులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. చాలా కోట్లు సంపాదించాడు. నేను అమెరికా వెళ్ళినప్పుడు అతని యొక్క ఎస్టేట్ ని చూశాను. 3000 ఎకరాల నెవర్లాండ్ అనే ప్రాంతంలో అతని యొక్క ఎస్టేట్ ఉంటే, ఈ ప్రపంచంలో అపర కోటీశ్వరుడు ఈ యొక్క మైకేల్ జాక్సన్. అతడు తన జీవితంలో నేను ఒంటరోణ్ణి, నాకు శాంతి లేదు, నాకు సమాధానం లేదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను భయం, మరణ భయం నన్ను వెంటాడుతుందని చెప్పి రోజు కూడా వేదనతో ఉన్నాడు. ఆ వేదనతో చచ్చిపోయాడు 53వ ఏట. సో ధనము తనకు నిజమైన శాంతిని ఇవ్వలేకపోయింది, తన అందము తనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది, తనకున్నటువంటి బంధుబలగం అతనికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది, అతనికి ఉన్న ఫ్యాన్స్ అతనికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. ఎందుకు తెలుసా? క్రీస్తు తన జీవితంలో లేడండి. యేసుకు తన జీవితంలో స్థానం లేదు. తన హృదయంలో పాపం ఉంది. అందులో పెట్టి అశాంతితోనే ఆ వ్యక్తి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. రోజు ఒక మాట నేను చెప్తున్నాను, నీకేమీ లేకపోయినా సరే క్రీస్తు నీలో ఉంటే గొప్ప శాంతిని అనుభవిస్తావు. ఒక సందర్భంలో ఒక బీచ్ దగ్గర ఒక వ్యక్తి చేపలు పడుతున్నాడట. చేపలు పట్టుకునే ఆయన చేపలు పడుతుంటే ఒక ధనవంతుడు ఉదయాన్నే మార్నింగ్ వాక్ వచ్చాడు. మార్నింగ్ వాక్ వచ్చి ఆ చేపలు పడుతున్న వ్యక్తిని అలా చూస్తా ఉన్నాడు. అలా నడుస్తూ అలా చూస్తున్నప్పుడు ఎంతో ఆనందంతో, సంతోషంతో, సంతోషం పొంగింది సంతోషం పొంగింది అని పాటలు పాడుతూ చక్కగా చేపలు పడతా ఉన్నట్టే ఈ ధనవంతుడికి ఏంటాడు పేదవాళ్ళలో ఉన్నాడు, చేపలు పట్టేవాళ్ళు అంత సంతోషం ఉందేటాళ్ళలో, నాకేమో కోట్లు మునుగుతున్నాయా, ఎప్పుడు ఆడికలు, ఎప్పుడు నేను నవల ఆడికలు, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు కూడా ఆందోళన, కలవరం. దగ్గరికి వెళ్ళి ఓ మాట అన్నాడు, బాబు నీకేమన్నా ఒక ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందేటయ్యా అని అడిగాడట. అప్పుడు ఆ చేపలు పట్టుకుని ఆయన అంటాడు, సార్ మనకి బ్యాంక్ అకౌంటే లేదండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది, ₹1 కోటి?
అసలు నాకు సేవింగ్సే లేవండి. చేపలు పట్టుకుంటాను, ఆ చేపలు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతాను, ఆ డబ్బులు 2-3 చేపలు మా భార్య చేతిలో పెడతాను, చక్కగా మసాలా వేసి చేపలకు 2 ఎత్తది, ఇంత అన్నం వండుతుంది, చక్కగా కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకుని తినేస్తామండి, మాకు ఏ విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ లేవు అన్నాడు. ఆ తర్వాత అడుగుతున్నాడు, ఏమయ్యా నీకేమైనా బెంచ్ కార్ ఏమైనా ఉందా అని అడిగాడట. ఏంటి? మర్సిడీస్ బెంచ్. సుమారుగా మెర్సిడీస్ బెంచ్ కొనాలంటే ₹1,00,00,000 పైనే. ఆ కార్ ఏమైనా ఉందా అంటే, సార్ మన కార్లు ఏమి లేవండి, ఒక డొక్కు సైకిల్ ఉంటుంది, అది ఇలా తొక్కితే ఇలా వెళ్ళిపోతుంది, రోజు ప్యాచీలే దానికి, నాకు ఏ వెహికల్స్ లేవండి, ఒక సైకిల్ మాత్రం ఉంది అన్నాడట. ఆ 3వ ప్రశ్న అడుగుతున్నాడు, పో నీకేమైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే నీకేమన్నా డూప్లెక్స్ బిల్డింగ్ 2 అంతస్తుల డాబా ఏమైనా ఉందంటే అతను చెప్తున్నాడు, నాకు ఎవరు స్నేహితులు లేరండి, నేను, నా భార్య, నా పిల్లలు, నా దైవజనుడు, నా సంఘం, వీళ్ళే నాకు స్నేహితులు. ఇంకొక మాట చెప్తున్నాను, ఇంటి గురించి అడిగారు కదా, నా ఇల్లు ఎలా ఉంటుందంటే వర్షం వచ్చిందంటే వర్షపు చినుకులన్నీ కింద పడతా ఉంటాయి, అన్ని పెచ్చులు ఉంటాయి, అన్ని కన్నాలు ఉంటాయి నా ఇంటికి. అప్పుడు నా భార్య ఒక పెళ్ళం, నా కుమారుడు ఒక తపేల, నా కుమార్తె ఏమో ఒక బకెట్ తీసుకెళ్ళి అలా వర్షం తగ్గేంత వరకు అక్కడ కింద పెట్టి మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మాకు ఇల్లు లేదండి, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి, మీరు అనుకున్నట్లుగా బెంచ్ కారు మాకు లేదండి, ఆ తర్వాత మీరు అనుకున్నట్లుగా మాకు ఎమ్మెల్యేల సపోర్ట్ ఎవరు లేరు. అప్పుడు అడిగాడట, మరి ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు, నీ ముఖంలో ఆ దైవిక వచ్చేసి కనబడతా ఉంది, చింత లేనట్టుగా కనబడతా ఉన్నావే, ఎందుకనంటే, సార్ ముందే అడిగచ్చు కదండి ఆ సీక్రెట్ ఏంటో చెప్పేసేవాడిని అని ఆయన చెప్తున్నాడట. నా యేసయ్య నా గుండెల నిండా ఉన్నాడు, అందరి బట్టి సంతోషంగా నేను బ్రతకగలుగుతున్నాను. హల్లెలూయా. శాంతికర్త అంటే యేసుక్రీస్తు ప్రభువు నా గుండెల నిండా ఉన్నాడు, శాంతిగా బ్రతకగలుగుతానని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పగలిగాడు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, యేసయ్యతో నువ్వు సహవాసం కలిగి ఉంటే, అపోస్తల బోధతో నువ్వు సహవాసం కలిగి ఉంటే, స్వచ్ఛమైనటువంటి బోధతో నువ్వు సహవాసం చేస్తే, యేసయ్యతో సహవాసం చేస్తే, నీ జీవితంలో ప్రతి కొరతను దేవుడు తీరుస్తాడు, ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. కొన్ని సందర్భాలు నీ గొంతెమ్మ కోరికలు దేవుడు తీర్చలేకపోవచ్చేమో కానీ నీ ప్రతి అవసరాన్ని యేసుక్రీస్తు ప్రభువు తీరుస్తాడు. గాడ్ విల్ మీట్ ఆఫ్ ఎవ్రీ నీడ్ ఇన్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. క్రీస్తు యేసు నామములో ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచాడు. 103వ కీర్తనలో దావీదు అంటాడు, మేలుతో నా హృదయాన్ని తృప్తిపరచుచున్నావు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము, ఆయన దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములని కుదిర్చేటువంటి వాడు, సమాధులు నీ ప్రాణం విమోచించువాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచుచున్నాడు, పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త దొక్కుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేటువంటి వాడు, శాంతికర్త అయిన రక్షణకర్త అయిన యేసునాథుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. నీరసపడిపోయారండి, చల్లగా ఉంది వాతావరణం, చల్లబడిపోయారు, ఫ్రిడ్జ్లో పెట్టిన వంకాయలాగా. ఈ రోజున దేవుని సందులో ఒక ఉజ్జీవంతో మన ప్రభు సన్నిధిలో కూర్చుంది. దేవుడు మనతోనే మాట్లాడుతాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్నటువంటి వారు ఒకసారి చేతుల పైకి గట్టిగా చప్పలు కొడతామండి. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ రోజు నాతోనే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నటువంటి వారు. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ
ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.